హాయ్ ఫ్రెండ్స్, మహాభారతం పంచమ వేదంగా ఖ్యాతిగాంచింది. మహాభారతం మంచి చెడుల గురించి, మనిషి నడవడి ఎలా ఉండాలి తెలియజేస్తూ, మరోవైపు లోకరీతి ఎలా ఉంటుందో తెలియజేస్తుంది. ముఖ్యంగా మహాభారతంలోని శాంతి పర్వంలో అనేక హృదయమైన కథలు కనిపిస్తాయి. అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకి చేసిన హితబోధలలో భాగంగా ఈ కథలు సాగుతాయి. వాటిలో ఒక కథే ఇది. అపకారికి ఉపకారం చేసే విషయంలో సాగుతుంది. ఒకానొక అడవిలో ఓ మర్రి చెట్టు కింద ఫలితుడు అనే ఎలుక జీవిస్తోంది. అదే చెట్టు మీద రోజసుడు అనే పిల్లి కాపురం చేస్తోంది. ఒక వేటగాడు రోజు రాత్రి ఆ చెట్టు దగ్గరికి వచ్చి అక్కడ ఒక వలను పరిచి వెళ్ళేవాడు. రాత్రి వేళ అందులో ఏవో ఒక జంతువులు చిక్కుకుంటాయి కనుక ఉదయమే వచ్చి వలలో చిక్కిన వాటిని చక్కగా తీసుకుని పోయేవాడు. ఒకరోజు అనుకోకుండా వలలో రోజసుడు అనే పిల్లి చిక్కుకుపోయింది. పిల్లి వలలో పడింది కనుక ఎలుక దాని చుట్టూ నిర్భయంగా తిరుగుతూ ఆహారం కోసం వెతకసాగింది. ఆహారం కోసం అటు ఇటు ఆ బాగా చూస్తున్న ఎలుక గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. కొద్ది దూరంలోనే ఒక ముంగిస, గుడ్లగూబ దానికి కనిపించాయి. అవి ఎలుకను గుడ్డుక్కుమనిపించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎలుకకి ఏం చేయాలో పాలుపోలేదు. అలా అపాయంలో ఉన్న ఆ ఎలుకకి చటుక్కున ఓ ఉపాయం తట్టింది. వెంటనే వలలో ఉన్న పిల్లి దగ్గరికి వెళ్ళి, నేను ఈ వలని కొరికి నిన్ను రక్షిస్తాను, బదులుగా నువ్వు నన్ను ఆ గుడ్లగూబ ముంగిసల బారి నుంచి రక్షించవా అని అడిగింది. పిల్లికి అంతకంటే ఏం కావాలి? వెంటనే అది సరేనంది. దాంతో ఎలుక నిర్భయంగా వెళ్ళి పిల్లి పక్కన కూర్చుంది. పిల్లి చెంతనే ఉన్న ఎలుకని పట్టుకునే ధైర్యం లేక ముంగిస, గుడ్లగూబ జారుకున్నాయి. నేను నీ ప్రాణాలను రక్షించాను కదా, మరి తొందరగా వచ్చి ఈ వలను కొరికి నన్ను బయటపడే అని అడిగింది పిల్లి. ఉండు, నీలాంటి బలవంతులతో స్నేహం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా. నిన్ను ఇప్పుడే బయటకు తీసుకొస్తే నువ్వు నన్ను భక్షించవని ఏమిటి నమ్మకం? కాబట్టి ఆ వేటగాడు వచ్చే సమయానికి నిన్ను విడిపిస్తాను అంటూ సంజాయిషి ఇచ్చుకుంది. అన్నట్టుగానే మరుసటి ఉదయం ఆ వేటగాడు వచ్చే సమయానికి కాస్త ముందుగా వలని పుట్టుకున కొరికేసింది. వేటగాడు వస్తున్నాడన్న తొందరలో పిల్లి గబుక్కున చెట్టు మీదకు చేరుకుంది. ఇటు ఎలుక తన కలుగులోకి దూరిపోయింది. మర్రి చెట్టు కిందకి చేరుకున్న వేటగాడు కొరికి వేసిన వలను చూసి తెగ బాధపడ్డాడు. తన ప్రయత్నం వృధా అయిపోయిందన్న బాధతో వెనుదిరిగి వెళ్ళిపోయాడు. వేటగాడు అటు వెళ్ళగానే పిల్లి కిందికి చూస్తూ ఎలుకతో, మిత్రమా, నువ్వు నా ప్రాణాలను కాపాడావు. ఇక నుంచి మన ఇద్దరం మంచి స్నేహితులుగా ఉందామని పిలిచింది. దానికి ఎలుక నవ్వుతూ, మిత్రుడు ఎప్పుడు శత్రువు అవుతాడో, శత్రువు ఎప్పుడు మిత్రుడు అవుతాడో చెప్పడం కష్టం. అలాంటిది సహజ శత్రువులమైన మన ఇద్దరి మధ్య స్నేహం ఎలా సాగుతుంది? ఇప్పుడు ఏదో నీకు సహాయపడ్డానన్న కృతజ్ఞతతో నాతో స్నేహం చేయవచ్చు, కానీ ఏదో ఒక రోజున ఆకలి మీద ఉన్న నీకు నన్ను చంపి తినాలన్న ఆలోచన నీకు రాకపోదు. శత్రువులతో అవసరార్థం స్నేహం చేసినా ఆ స్నేహాన్ని విడవకపోతే ఎప్పటికైనా ఆపద తప్పదని శుక్రనీతి కూడా చెబుతుంది. నువ్వు నన్ను రక్షించావు, బదులుగా నేను నిన్ను రక్షించాను. మన బంధం అక్కడితో చెల్లు. ఇక మీదట నా జోలికి రాకు అంటూ కలులోకి దూరిపోయింది ఎలుక. ఎలుక మాటల్లోని నిజాన్ని గ్రహించిన పిల్లి మారు మాట్లాడకుండా వెనుదిరిగిపోయింది. భీష్ముడు చెప్పిన ఈ కథలోని పాత్రలు సహజ శత్రువులైన పిల్లి, ఎలుకలే అయినా ఇందులోని నీతి నిత్య జీవితానికి కూడా వర్తించి తీరుతుంది. అపకారికి ఉపకారం చేయవచ్చు, కానీ తెలిసి అపకారితో స్నేహం చేయకూడదని హెచ్చరిస్తోంది. పైగా ఎవరి మనసు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి జీవితాన్ని పణంగా పెట్టి ఎవరిని గుడ్డిగా నమ్మకూడదని సూచిస్తోంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.